అవును. హ్మ్. దానికి ప్రతీకారం కూడా అయి ఉండొచ్చు. యుద్ధంలో ప్రతీకారమే అలవాటు అనుకుంటే ఇద్దరిది తప్పులేదు. హ్మ్. మానవతా దృష్టితో ఆలోచిస్తే ఇద్దరిది తప్పే. హ్మ్. హ్మ్. అంటే నక్సలిజాన్ని అంతం చేయడం అంత ఈజీ కాదు అని కూడా చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఈ లేఖలు విడుదల చేసి? అది ఈ కాగితాలతో నేలకి గీసుకుంటారా? 170 ఏరియాల్లో ఉన్నటువంటి నక్సలిజం ఇప్పుడు 11 ఏరియాలకు వచ్చేసింది. హుహు. ఇంక ఈళ్ళేదో సాధిస్తున్నాం, సాధించామని చెప్పుకోవడం అమాయకత్వం. ఒకటి ఫస్ట్ ఏంటంటే అమిత్ షా వ్యూహపరంగా చేయడం ఒక ఎత్తైతే, ఫస్ట్ గ్రౌండ్ లెవెల్‌లో పబ్లిక్ నక్సలిజాన్ని డిజోన్ చేసుకోవడం ప్రారంభమై 10 ఏళ్ళు అయిపోయింది. హ్మ్. అంతకు ముందేంటంటే తిండికి లేక, బట్టకి లేక, ఉండటానికి లేక, ఊర్లో అవమానాలు, అవహేళనలు, వివక్ష వీటన్నిటిని సఫర్ అయినటువంటి జనం. హ్మ్. ఆ జనం పక్షాన నక్సలైట్లు పోరాడుతున్నప్పుడు తమ హీరోల కిందన, వీరుల కిందన చూశారు జనం నిజం. హ్మ్. బట్ ఇవాల్టి రోజున అట్లాంటి వాతావరణం లేదు గదా! అవును. కాబట్టి రెండోది సంక్షేమ పథకాలు లాంటియి. ఇదివరకటి రోజుల్లో నక్సలైట్లతో చెప్పిస్తే తమకు పనవుతదనేటటువంటి ఒక ధైర్యం ఉండేది. ఇప్పుడు ఎవరితో అవసరం లేదు. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే డైరెక్ట్‌గా ఇచ్చేస్తోంది. ఏ ఒత్తిడి అవును. అక్కర్లేదు. దెన్ అట్లాంటప్పుడు ఇంక భయమేముంది ఆళ్ళకి? అవసరం ఏముంది? అదే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. అంటే ఆపరేషన్ కగార్ అయితే కేంద్రానికి ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందని అనుకోవాలా? ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఇప్పటికి 95% సక్సెస్. ఓ 5% మిగిలుంది. అవశేషం అన్నమాట. మార్చి నెలాఖరుకు తెలుస్తదేమో.